విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి విశేష్ చెప్పిన పిఎం నరేంద్ర మోడీ. ఆయనకి వేరే పనేం లేదా అంటున్న జనాలు. మరి మీరేమంటారు? పెళ్లి ఫోటోలు చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా చూపిస్తా ప్రతి ఒక్కటి. విజయ్ దేవరకొండకి షాక్ ఇచ్చిన రష్మిక మందన. విజయ్ దేవరకొండ రష్మిక మందన వెడ్డింగ్ కన్ఫర్మేషన్ జరిగింది. ఫిబ్రవరి 22 సండే ఈవినింగ్ అఫీషియల్ కన్ఫర్మ్ చేశారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఇద్దరు ఒకే మెసేజ్ పోస్ట్ చేశారు. విత్ సో మచ్ లవ్ యూ గివ్ యాజ్ నేమ్ యూ కాల్డ్ యాజ్ విరోష్ వీ వుడ్ లైక్ టు నేమ్ ఇట్ ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని వాళ్ళైతే పోస్ట్ చేశారు. వాళ్ళు విరోస్ వెడ్డింగ్ అన్నారు. అసలు వాట్ ఈస్ విరోస్? విరోస్ అంటే ఏంటి? ఫ్యాన్స్ ఏడేళ్లుగా సిప్ నేమ్ ఇచ్చిన విరోస్ విజయ్ రష్మిక అని అర్థం. వారు గౌరవించి వెడ్డింగ్ పేరు కూడా నాప్కిన్స్, మెడల్స్లో కూడా కొన్ని ఫొటోస్ అండ్ టోర్నమెంట్స్, క్రికెట్ టోర్నమెంట్ అలాంటి వాటికి కూడా విరోస్ అని చూడడం జరిగింది కొన్ని ఫొటోస్లో. వీళ్ళ రిలేషన్షిప్ ఫిబ్రవరి 22 అనౌన్స్మెంట్తో అఫీషియల్గా 7 ఏళ్ల మూవీ గీతా గోవిందం నుంచి స్టార్ట్ అయింది. ముహూర్తం ఫిబ్రవరి 26 మార్నింగ్ 10:10 పెళ్లి ముహూర్తం అండ్ ఈవినింగ్ కోడవ సెరమనీ సుమారు 4 గంటలకు. రిసెప్షన్ మార్చ్ 4 హైదరాబాద్. పిఎం నరేంద్ర మోడీ లెటర్ కూడా ఫిబ్రవరి 26 అని మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఐటీసీ మెన్షన్ ఉదయ్పూర్. ఎంటైర్ హోటల్నే బుక్ చేసేసారు. 100+ గెస్ట్ ప్రైవేట్ గా ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళ వెడ్డింగ్ ఇంత సీక్రెట్ గా ఎందుకు ఉంచుకున్నారంటే విజయ్ రష్మిక వాళ్ళ ఇన్స్టాలో వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేంత వరకు, వాళ్ళు మేము పెళ్లి చేసుకున్నామని చేసేంత వరకు ఒక్క ఫోటో కూడా బయటికి రాకూడదు. ఇదే వాళ్ళ ప్లాన్. ఫోటోలు లేదా వీడియోలు ఎలాంటివి కూడా షేర్ చేయకూడదు. వాళ్ళు బయట పెట్టిన తర్వాతే ఎవరైనా బయట పెట్టాలి. దీనినే వెడ్డింగ్ ఆఫ్ హీరోస్ అని చెబుతున్నారు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? వాళ్ళ మ్యారేజ్ నుంచి లీక్ అయిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు చూడండి. అమ్మ నాన్న నాకు చెల్లెండి, నన్ను వాడు బాగానే చూసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్నాము. మాకు కొంచెం మా ఇంట్లో వాళ్ళ తరఫు నుంచి ప్రాబ్లంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.